ఫిబ్రవరి 16వ తేదీన దేశంలో ఉండేటువంటి రైతాంగం అంతా కూడా భారతదేశ బంద్కు పిలుపునివ్వడం జరిగింది. తాము పండించిన పంటలకు గిట్టుబాటు ధరలకు చట్టం తేవాలని యొక్క బంద్కు పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలో దానికి మద్దతుగా భారతదేశ కార్మిక వర్గం అంతా కూడా తమ సమస్యల పరిష్కారానికై ఫిబ్రవరి 16వ తేదీన దేశవ్యాప్త సమ్మెకు కూడా పూనుకోవడం అనేది జరిగింది. దానిలో భాగంగానే పెద్దపల్లి జిల్లాలో కార్మిక సంఘాల నాయకత్వంలో ఈనాడు జిల్లా సదస్సు జరిగింది. మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక రైతాంగ వ్యతిరేక విధానాలకు నిరసనగా ఫిబ్రవరి 16వ తేదీన కోట్లాది మంది కార్మిక వర్గం, దానికి తోడుగా కోట్లాది మంది రైతులంతా కూడా ఐక్యంగా ఈ సమ్మెలో పాల్గొనబోతూ ఉన్నారు. ఈ సమ్మె మోడీ ప్రభుత్వానికి ఒక గుణపాఠంలాగా, ఒక చెంపపెట్టులాగా నిలిచిపోనున్నది. ఇప్పటికైనా మోడీ ప్రభుత్వం కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను మానుకోవాలని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికే భారతదేశ వ్యాప్తంగా అనేక భారత సమ్మెలు జరిగాయి. ఈ సమ్మె రైతులు కార్మికులు ఐక్యంగా చేపడుతున్నటువంటి సమ్మె. ఈ సమ్మెతో ప్రభుత్వం దిగిరావాలి. ఈ సమ్మెతో ప్రజా వ్యతిరేక విధానాలు మానుకొని తగిన గుణపాఠం నేర్చుకోవాలనేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. భారతదేశ వ్యాప్తంగా ఫిబ్రవరి 16వ తేదీన జరిగే సమ్మెలో సంఘటిత అసంఘటిత రంగాల కార్మిక వర్గం అంతా కూడా ఐక్యంగా పాల్గొని మోడీ ప్రభుత్వానికి ఒక హెచ్చరికగా ఈ సమ్మెలో నిలవాలనేసి ఈ సందర్భంగా కార్మిక సంఘాల జేఏసీగా ఐఎఫ్టీగా ఈ సందర్భంగా పిలుపునిస్తూ ఉన్నాం. దేశంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 9.5 సంవత్సరాలలో అనేక చట్టాలను సవరణ చేసుకుంటూ వచ్చింది. అది భారతదేశంలో కార్మిక వర్గానికి ఉపయోగపడే 44 చట్టాలు ఏవైతే ఉండేనో ఆ 44 చట్టాలను 4 చట్టాలుగా కుదించింది. అదేవిధంగా రైతులకు కూడా ఉపయోగపడే చట్టాలను 3 చట్టాలుగా కుదించి రైతుల భూములను కార్పొరేట్ సంస్థలకు అప్పజెప్పే విధంగా ఈ చట్టాలను తీసుకొచ్చింది. ఆ చట్టాలను సవరణ కోసం అనేక రైతులు ఢిల్లీ నడి ఒడ్డున 18 నెలలు సమ్మె చేశారు, ధర్నాలు చేశారు. అందులో 700 మంది రైతులు చనిపోవడం కూడా జరిగింది. అప్పుడు ఇవాళ ఈ మన ఏదైతే బీజేపీ ప్రభుత్వం ఆ 3 చట్టాలను వెనక్కి తీసుకున్నది. అదేవిధంగా ఇప్పటికైనా కూడా ఈ 8 భారతీయ సమ్మెలు జరిగినాయి. అదేవిధంగా ఇది 9వ భారతదేశ వ్యాప్తంగా బంద్ జరగబోతూ ఉంది. ఈ బంద్ కూడా బీజేపీ ప్రభుత్వానికి ఈ ఏదైతే కార్మిక వర్గ ప్రజా వ్యతిరేక విధానాలు ఏదైతే బీజేపీ ప్రభుత్వం తీసుకొస్తుందో ఆ విధానాలకు వ్యతిరేకంగా ఈ సమ్మె జరగబోతూ ఉంది. ఈ సమ్మెలో దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసేటి వాళ్ళు, అదేవిధంగా అసంఘటిత రంగం కార్మికులు, అదేవిధంగా అన్ని ప్రజలు రైతులు అందరూ కూడా ఈ ఫిబ్రవరి 16వ తారీఖు నాడు సమ్మె ఏదైతే జరుగుతుందో, భారత్ బంద్ ఏదైతే జరుగుతుందో ఈ భారత్ బంద్లో యావత్ ప్రజానీకము కార్మిక వర్గం పాల్గొని ఈ సమ్మెను విజయవంతం చేయడం మూలంగానే ఈ బీజేపీ ప్రభుత్వానికి మరొకసారి బుద్ధి చెప్పిన వాళ్ళం అవుతాం కనుక ప్రజలు కార్మికులు అందరూ కూడా ఈ సమ్మెలో పాల్గొని విజయవంతం చేయాలని ఇక్కడ ఉన్నటువంటి అఖిలపక్షం కమిటీ తరఫున, అదేవిధంగా ఐఎఫ్టీ తరఫున కార్మిక వర్గానికి పిలుపునిస్తూ ఉన్నాం.